నమస్తే. మీ మ్యాజిక్ వెంకటేశ్వర్లు. ఇది క్యూర్ సెల్. మీరు చూసే వింటారు కదా, ఇక్కడ వింటారు, విని ఉంటారు. ఇది యాక్చువల్గా నేను చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నప్పుడు వాడాను. అది దాంట్లో ఒకటి అల్సర్ అండి. అల్సరు నేను ఏదైనా పులుపు తిన్నా, లేదంటే ఏదన్నా మసాలా అది తిన్నప్పుడు నాకు మొత్తం మంట ఉండి నైట్ కూడా నిద్ర పట్టేది కాదండి. నిద్ర ఇట్లా పడుకున్నా కూడా ఎవరో ఇలా వీపున ఇట్లా కొట్టినట్టు ఉలికిపడి లేచి నిద్రపోకపోయేది. నైట్ అంతా నిద్రపోని రోజులు చాలా రోజులు ఉన్నాయి. నేను హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని అది నాకు ఒకసారి చాలా డేంజర్లో చేసిందండి. అది అల్సరు గుండెలోకి వెళ్ళిపోయి అసలు నిద్ర పట్టకుండా గుండె దడ వచ్చింది అనుకున్నా. అంటే నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనే స్థితిలో నేను వెళ్ళిపోయి నైటు మా మిస్సెస్ని తీసుకొని కూడా నేను హాస్పిటల్కి వెళ్ళిన రోజు ఉన్నది. నేను మళ్ళీ తిరిగి రానేమో అని మా పిల్లల్ని కూడా చూసి బాధపడుకుంటా నేను హాస్పిటల్కి వెళ్ళిపోయి వచ్చిన రోజులు ఉన్నాయి. అల్సర్ తోటి చాలా డేంజర్. నేను ఇది వాడిన తర్వాత చాలా అంటే చాలా రియల్ అండి. ఇది ఏమంటారు, దీన్ని సంజీవిని అనుకోవాలి, అమృతం అనుకోవాలి. ఇది వాడిన తర్వాత అలాంటి సమస్యలు లేవు. ఎలాంటి మసాలా ఫుడ్స్ ఏది తిన్నా కూడా చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా నేను బరువు కూడా తగ్గానండి, వెయిట్ తగ్గాను. ఇంకా నా ముఖంలో కలర్ వచ్చేసింది, కాంతి వచ్చేసింది. తర్వాత నాకు జుట్టు ఇక్కడ వెనకాల మొత్తం చాలా జుట్టు ఉండేది, మీకు అది ఫోటో కనిపిస్తుంది. అది కూడా లేకుండా హెయిర్ గ్రోత్ వచ్చేస్తుందండి, వండర్ఫుల్గా చాలా. నేను వాడింది బీపీ షుగర్ దానికోసం వాడితే ఇన్ని రకాల సమస్యలు నాకు వచ్చేసినాయండి. నిజంగా ఇది అమృతం అనొచ్చు. దీన్ని తీసుకొచ్చిన వ్యక్తి లయన్ ప్రసాద్ గారు దేవుడు అనుకోవచ్చండి. మీకు మీకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నా అల్సర్, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి సమస్యలు, లేడీస్ సమస్యలు ఉన్నా, రకరకాల సమస్యలు ఏ సమస్యలు ఉంటాయన్నా బయటపడుతుందండి. కంతులు ఉన్నా, తర్వాత కొవ్వు గడ్డలు అంటారు కదా అవి, తర్వాత కిడ్నీలో రాళ్ళున్న స్టోన్స్ ఉన్నా, తర్వాత వేరికో వేవ్స్ అంటారు, స్పాన్లైట్స్ అంటారు, తర్వాత మీకు క్యాట్రాక్ ఉంటుంది కదా అది కూడా తగ్గిస్తుందండి. ఓకే. ఇంకా ఏ సమస్య ఉండండి, డాక్టర్ చెప్పింది చెప్పబోయి ఒక 200-300 సమస్యలకు చెక్ పెట్టేది ఒకే ఓన్లీ క్యూర్ సెల్ అండి. నిజంగా క్యూర్ సెల్ కనిపెట్టిన వాళ్ళకి, క్యూర్ సెల్ తీసుకొచ్చిన వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. థ్యాంక్ యూ.